పాండవులనగా పాండరాజు కుమారులు 5 పంచపాండవులు. వారి పేర్లు: పెద్దవాడు ధర్మరాజు, రెండోవాడు భీముడు, మూడోవాడు అర్జునుడు, నాలుగోవాడు నకుడు, ఐదోవాడు సహదేవుడు. వీళ్ళు 5 పంచపాండవులు. నాకు తెలుసు పంచపాండవులు అంటే ఎవరా? పంచలు కట్టుకున్నాడు పంచపాండవులు. పంచలు కట్టుకున్నోడు పంచపాండవులు, నిక్కర్లు వేసుకున్నోడు నిక్కర పాండవులు కాదు. పంచపాండవులు అంటే పంచ అంటే 5. అంటే ఇది కూడా వచ్చా మీకు? మరి వీళ్ళే కాదండి, పాండరాజు అన్నగారు ఉన్నారు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్ర మహారాజుకు 9 కౌరవులు. అవునండి. దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, వికర్ణ, కృప, గాంగీయ, అశ్వత్థామ, ప్రబలత, సైంధవ, పూరి అనేటువంటి వారు 9 అన్నదమ్ములు. పంచపాండవులు 5 పేర్లు చెప్పిరు. మరి 9 కుమారులు అన్నావు. 9 కుమారులకు 9 పేర్లు చెప్పండి. అవి చెప్పి ముందు నడతాయి. చెప్పాలంటే మామూలుగా మరి 12:30 గంట అవుతుంది. మరి అది చెప్పనా? ఈ చరిత్రలో 5 పాండవుల చరిత్రలో వాళ్ళ చరిత్రలు లేవు. అన్నదమ్ములు బిడ్డలు ఉన్నారని చెప్పని చెబుతాను అంతవరకు. కౌరవులు వస్త్రాపురంలో వెళ్తున్నారు. పాండవులు 5 పాండవులు ఇంద్రావస్థాపురంలో ఉన్నారండి. వీళ్ళ వార్తలు వాళ్ళ వార్తలు పక్కన పెట్టాయి. ఈ మధ్యలో ఇంకొక విషయం జరుగుతుంది. ఇంద్రలోకంలో ఉన్నాడు దేవేంద్రుడు. దేవేంద్రుడు గొప్ప సభ ఏర్పరిచాడు ఇంద్రలోకంలో. ఆ ఇంద్రలోకంలో సభగారికి కిన్నెరుడు, కింపురుషులు, వేదావేదులు, సప్తముడి మహర్షులు, సూర్యుడు, చంద్రుడు, వాల్మిక, వెంకటి, వశిష్ఠ, నారద, బ్రహ్మ అనేటువంటి వారు మంచి మంచి నవగ్రహాలు కూర్చొని సభలో. ఆ సభగారికి వచ్చి వివాహంలో దేవేంద్రుడు అన్నాడంట. పచ్చకెట్టి సభవారందరూ వచ్చారా? కానీ అంతమంది వచ్చినా గానీ ఈ సభకు కలలేదయ్యా. అదేమిటండి? ఇంకెవరొస్తే కళ ఉంటుంది? ఈ సభకు కళ రావాలంటే ఒకే ఒకరు ఉండాలి. ఎవరు? ఏది ఇప్పుడు లేచిపోయిన ఆయన? పచ్చకెత్తే భూలోకంలో ఉన్న అలా కన్న కొడుకునేవా. ఎవరండి ఇంద్రుడు కుమారుడు? అదే తెలిసిన వాళ్ళు కథ వరాన కలిగిన వరకుమారుడు. ఇతరకంటే చిన్నవాడు, ఇతరకంటే పెద్దవాడు. చేత పాండవ మధ్యవాడు అన్నారు ఆయన అర్జునుడు. గనగన జాబులు రాసి భూలోకాన్ని పంపించి నా కుమారుడు అర్జునుడు ఇంద్రలోకానికి రావడం. గనగన జాబులు రాసి భూలోకానికి పంపిస్తే వచ్చిన లేఖను అందుకున్నాడండి ఎవరు? ధర్మరాజు. ధర్మరాజు అందుకున్న ధర్మరాజు అంటున్నాడు, తమ్ముడు తమ్ముడు నీ పేరడానికి జాబ్ వచ్చింది. ఇంద్రలోకంలో మీ తండ్రి దేవేంద్రుడు గొప్ప సభ ఏర్పరిచాడంట. ఆ సభ కలిగి కిన్నెళ్ళు, కింపురుషులు ఏదాని మీద వచ్చి కూర్చున్నారంట. నువ్వు కాస్తంత వెళ్ళే పని అయితే ఆ సభకి కల వస్తుందని నీ తండ్రి దేవేంద్రుడు రాశాడు.
వెళ్ళొస్తాను అలాగే వెళ్ళొస్తానని సెలవు లేవు తమ్ముడు అర్జున నువ్వు వెళ్తానికి నాకేం బాధ కాదు, నువ్వు వెళ్తానన్నందుకు నాకేం దిగులు కాదు. మరి నా బాధ అంతా ఒకటే తమ్ముడు. ఏమిటన్నాయా? ఇంద్రలోకం అంటే సామాన్యుడు కాదు. నువ్వు వెళ్ళిన ఒక గడియకో 2 గడియకో మూలగిరి వెళ్తుంది రంభ ఊర్వశి మేనక తిలోత్మ అని చెప్పిన 4 కాంతామణులు. వాళ్ళు నాట్యములు చేస్తాకు వస్తారు తమ్ముడు ఆ సభగారికి. ఓ అర్జున నిన్ను చూసిన రంభ వెళ్ళవయ్యా. సామాన్యులు కాదు, తక్కువ తమిళ గది కన్నా గోకన్నా నేర్చిన మాయరంభ. అలాంటి నిన్ను చూసినా వెళ్ళబోతు తమ్ముడు. నువ్వు వెళ్తానికి వీలు తమ్ముడు. మరి తండ్రి గారు ఆజ్ఞ, నేను బాణం వేస్తే నా బాణానికి తిరుగులేదు, మరి నన్ను ఎవరో తట్టవే అంటే నీ సందేహం నాకు తెలుసు. ఎంతకంటే మామూలుగా నాగం చేయడం తెలుసు. అర్జునుడు అన్నాడంట, అనయా గాంధీవులు బట్టి గాంధీవులు యుద్ధములు చేస్తానా? గాంధీవులు మారు గాంధీవులు లేదు. రథానికి రథములు పూరిస్తున్న రథానికి మారు రథం లేదు. అలాంటి వీరాది వీరు సూరాది సూర్యుని నేను ఆడవారి గురించి భయపడుతున్నావు అన్నయ్య. సరే తమ్ముడు, యుద్ధానికి ఇంద్రలోకి వెళ్తున్నావు కాబట్టి నీ బాధల్లో నీ కష్టాల్లో పడి రావయ్యా అన్నది. ఎంతనే అర్జునుడు ఒక రథానికి 100 విశ్వం బంధించుకుని గగనమార్గం వెళ్ళి ఇంద్రలోకంలో ఉన్నాడు. వచ్చిన ఒక ఇంద్రలోకంలో అర్జునుడిని కల చూశాడు దేవేంద్రుడు. సత్యకీర్తి నా కుమారుడు అర్జునుడు వచ్చాడా? వస్తున్నాడా? ఆయన కుమార అర్జున దేవి వందన నమస్కారం కుమారా. చిరంజీవి శతవస్త్రం నువ్వు రాకముందు నా మనసు ఒకలాగుంది, నువ్వు వచ్చిన తర్వాత నా మనసు ఒకలాగుంది. కానీ కుమార అర్జున ఇంద్రలోకంలో ఉండడానికి వీలు లేదు. నువ్వు ఇక్కడ ఈ సవకాలం ఉండడానికి వీలు లేదు. అబ్బాయి అలా మాకు చక్కగా అర్థమయ్యేటట్టు చెబుతాను. అర్జునుడు అన్నాడు దేవేంద్రుడు, ధర్మరాజు అన్నాడు ముందు వెళ్ళేటప్పుడు, ఇంద్రలోకానికి నాట్యములు చేసే కాంతులు వస్తారు తమ్ముడు, నిన్ను చూసి గెలవతానని అన్నాడా? మాట కాదని ఇంద్రలోకానికి వచ్చాడు. కన్నతండ్రి దేవేంద్రుడు ఏమన్నాడు అర్జునుడి తోటి, కుమారా ఇక కాచెవుడికి కూర్చోడికి ఇక నాట్యం చేస్తాకు వస్తుంది కనుక వచ్చి నాట్యం చేసి వెళ్ళిపోయేంత వరకు ఆ అద్దాల భవనంలో ఉండవా అని చెప్పాలని అర్జునుడు తీసుకుని వీళ్ళు అద్దాల భవనంలో రాశారు. జాబులు రాశాడండి దేవేంద్రుడు. మూలగిరి రాజ్యానికి జాబులు పంపించాడంట. మూలగిరి రాజ్యంలో దేవేంద్రుడు ఇచ్చిన ఒక జాబులు పట్టింది మాయరంభ. ఇంద్రలోకంలో దేవేంద్రుడు మనకి లేఖ పంపించాడు జాబులు. ఏమని? చాలా పొందుగా జాబు. అమ్మాయి రంభ ఊర్వశి మేనక తిలోత్మ ఇక్కడ ఇంద్రలోకంలో చాలా గొప్ప సభ ఏర్పరిచాను. ఈ సభకాలకు వచ్చి గొప్ప గొప్ప నాట్యములు వేసి ఇంపైన బహుమతులు పందికెళ్ళాలి బిడ్డలు దేవేంద్రుడు. మనకు మంచి ఛాన్స్. ఏమే నువ్వు మంచి ఛాన్స్ చెప్పని హుషారు పడుతున్నావు. నా గురించి అంటే నీతోనే నాకు బాధ. ఎందుకంటే నువ్వు ఉండే చోట ఉండవు, ఏం మాట్లాడాలో తెలీదు, దూరదానికి నీకు నోరు దూలు ఎక్కువ, కాలు దూరత ఎక్కువ. ఇంద్రలోకానికి వెళ్ళిన తర్వాత మహానీయులు గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు, పాండితులు కూర్చొని ఉంటారు సభలో. శృతి కట్టి పాట పాడరాదు, మృదంగం తప్పి అడుగా వేయరాదు. ఆడే పాటకి కొట్టే మృదంగానికి వాళ్ళకి ఎంతో అచ్చుట ముచ్చట అయితేనే మనకు బహుమతులు వస్తాయి. అవునా? మరి ఇంద్రలోకంలో నువ్వు ఏం పాటలు పాడతావో, ఏ నాట్యములు చేస్తావో ముందర ఇక్కడ రిహార్సల్ పెట్టుకొని వెళ్దాం ఇంద్రలోకానికి. అవునా? పాట పాడమే పాడతాం. అదే ఇక్కడ రిహార్సల్ చేసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత పాడతా. అంటావా మామ అంటావా
పాడితే మరి నాకు వచ్చే ఇయ్యే దేవేంద్రుడు పెంచుతారంటే ఎందుకు నచ్చలే చక్కని పాటలు పాడాలి. సభ అంటే ఎలాంటి సభ? అవునా దేవేంద్రుడు సభ. ఆ, ఆ సభలో చక్కని గీతాలు చక్కని పాటలు పాడాలి. కానీ నువ్వు అంటావా నువ్వు అంటావా? ఈ పాట పాడలేదా? ఇది పాడ ఇంకోటి పాడలే. ఇంకోటి పాడతాను. పాడలే. రంగు రంగుల చుట్టూదనా రింగు రింగుల చుట్టూదనా రంగు రంగుల పట్టుదనా నాకు వస్తావా నాకు వస్తావా అరే పొద్దున్నే పొద్దున్నయ్యా ఆ, కోట్లేబట్టి మామిడి తోటలు ఆ. 3 విషయాలలో సినిమా హాల్లో పాడే పాటలేదు ఇతరులలో పాడేది ఇయ్యే వచ్చేయి మంచి పాటలు పాడాలి. మంచి మనకు రావు ఆ, ఏయ్, భక్తి పాటలు పాడాలి. అక్కడ ఉండేది మహామునుడు గొప్పవారి పాండితులే. భక్తి పాటలు అంటే ముసలి వాళ్ళకి కావాలి మనకెందుకే ఆ, ఊపండాల ఊపు కాదే నువ్వు మంచి పాటలే పాడాలి. చూడంగా రంభాపూర్వశమేక తిరుత్మనలు కూడా కదిరి ప్రయాణమయ్యి అయ్యా ఇంద్రలోకమే మస్తయున్నరే లోకానికి కంచారమండ సభను చూసిందంట మాయరంట. అబ్బా చెల్లి, ఏంటి? బా. కంగారు పడితే దానికంటే ఎక్కువ కంగారు పడతాం. ఏమైంది నీకు? అబ్బా అందుకే ఇదని కలిసినాము ఇప్పుడే ఒక మంట కప్పని చెప్తారు అది కూడా చూసావు నువ్వు? అందుకని ఇది వచ్చేసరికి నా భయం వేసింది. చక్కవేశారులే. అవునా అక్క ఏంటి కంగారు పడుతున్నావు? ఏంటి అక్క? చెల్లి, ఆ. వేస్తే విషయంలో సభమంగళ వేయాలి యాక్షన్. ఆ, లేకపోతే ఎందుకు ఈ ఇంట్లో సీరియల్ పెట్టుకుని అర్థం. అది అక్క చెప్పిందిగా. ఆ, ఆడోళ్ళు సీరియల్ కాడ కూర్చుంటే ఆ, అన్నం తినరు. ఎవరు? ఆడోళ్ళు ఆ, మగవాళ్ళకు పోగబెట్టరు. ఎందుకు పెట్టరే? మా ఏమనే ఆ, ఆకలి అవుతుంది కట్ట కాళ్ళు కడుక్కుని వచ్చిన కట్ట అన్నం పెట్టమంటే ఆ, తాతయ్యకి చెప్పొస్తుంది ఆగరా అన్న. ఆగరా. ఎవరిని మీ ఆ, అబ్బాయినా? ఈ అబ్బాయి నేను ఉంటుందిలే. ఆగరా అని. అబ్బాయినే ఆ, మా అన్నే అంటున్నారు. అన్న అంటే మమ్మల్ని కూడా ఎందుకు కలుగుతావు? నేర్చురాలు. మమ్మల్ని కనుక మా ఆడవాళ్ళు కనుక మాట్లాడితే వాళ్ళు ఆ, 3 రోజులు లేచే పడలేదు మళ్ళీ. ఎట్లా ఎగుతారులే ఆ. తెల్లారులు ఇక్కడ నువ్వు సొల్లు కాసుకొని ఇంటికి పోతే ఆ. ఒక బార్లో బట్టి వీడు సొల్లేడు కారితో వీడికి తెలవు అదేం కాదులే. వీడంట కొడుతున్నట్టు ఏయ్, మరి అప్పుడు నీకు పాపం రాదేగా? పాపమా ఆ, ఆడోళ్ళు తిట్టే తిట్లకి మగోళ్ళు చచ్చిపోవాలంటే అసలు మగోళ్ళు ఉండరు. ఎలాంటి చూస్తున్నారక్క? వాళ్ళు బండ్ల బాగా వేస్తారు. ఎలాంటి వాళ్ళు తిట్టే తిట్లు రోజుకు లారీ లోడ్ అయితే ఎలాంటి తిట్లు? వారి కూడా ఇదేంటి ఇది బట్ట. అని కూడా అంటున్నారు. ఆ, అంత తాగుతున్నారా? ఆ, ఇదేంటి ఇది లంగా ఇది బట్ట. ఎడిపోతున్నారు లంగా ఏదో అనుకున్నారా బతుకు? ఎందుకు అనుకున్నారా బతుకు? చచ్చిపోరా? అది కాదన్నా, ఇప్పుడు ఇలాంటి మాటలు ఇంటికాడే తీసుకొచ్చి ఇంత మందిలో చెప్పుకుంటాం. సిగ్గారు పెట్టలేదు అన్నయ్య. అయ్యా ఆ, అందరూ ఆ, ఆడవాడు కొంతమంది ఇంట్లో అంటారు, కొంతమంది ఆడు బయటికి పోయిన తింటారు. వీడికి వచ్చి నాకు 4,000 పింఛన్ వచ్చింది అని మీరు చచ్చిపోతే 4,000 పిచ్చినా? ఒంటరి మహిళ. ఒంటరి మహిళలు ఆ, ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఆ. చేసుకుంటే పింఛన్ పోతుంది. మాయ రమచంద్ర సభలో మా